సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారికి వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ 1441 స్కూల్స్ని యూడేస్ నుంచి తీసేయడం జరిగింది. అంటే అకాడమిక్ ఇయర్ 2026-27 అంటే రాబోయే అకాడమిక్ ఇయర్లో 1441 స్కూల్స్ మనకు లేవు. సో వాటిని తీసేయడం జరిగింది. సో అలాగే 600 మంది టీచర్స్ని డెప్యుటేషన్ మీద పిల్లలు లేనటువంటి స్కూల్స్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి సార్లను తీసుకెళ్ళి వేరే దగ్గర అయితే డెప్యుటేషన్ పంపించడం జరిగింది. సో దీనికి మనకి మరి ఎందుకు జరిగింది? అకాడమిక్ ఇయర్ ఎండింగ్లోనే మనకి ఎందుకు? అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు కదా. సో మరి అప్పుడు ఎందుకు తీసేయలేదు, ఇప్పుడు ఎందుకు తీసేశారంటే, సెంట్రల్ గవర్నమెంట్ జూలైలో మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పి PGI అంటాం. సో అది ఇవ్వడం జరిగింది. సో అందులో జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నటువంటి రాష్ట్రాల జాబితా తీసినప్పుడు మన తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉండడం జరిగింది. సో తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది, కానీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి తెలంగాణ టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇది చూసిన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో మనకి తక్కువ ర్యాంక్ వస్తుంది, వరస్ట్గా ఉంటుందని చెప్పి 1441 స్కూల్స్ని యూడేస్ నుంచి తీసేయడం జరిగింది. బాగానే ఉంది. బట్ ఎందుకు విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్ వైపు ఎక్కువ వెళ్తున్నారు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో మనం గమనించినటువంటి నేను పర్సనల్గా తెలుసుకున్నటువంటి ఒక 5 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే పేరెంట్ యొక్క పర్సెప్షన్. అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే చదువు చెప్పరు, లేకపోతే పట్టించుకోరు అనే మైండ్ సెట్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి వాళ్ళు మంచిగా చెప్తారు అనే పర్సెప్షన్లో ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ప్రైవేట్ స్కూళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి బస్సు మనం పికప్ చేసుకొని స్కూల్ నుంచి మళ్ళీ మనకు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ గవర్నమెంట్ స్కూల్ మన విలేజ్లోనే ఉంటుంది, మన ఇంటి పక్కనే ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అయినప్పటికీ చిన్నపిల్లలు కాబట్టి ఇదైతే మనకి ఇంటి ముందు దించుతాడు కదా, డ్రాప్ చేస్తాడు కాబట్టి ఇది ఒక పర్సెప్షన్లో ఇంకోటి. ఇంకొకటి ఏంటంటే లాంగ్ వర్కింగ్ అవర్స్. గవర్నమెంట్ స్కూల్ 9కి స్టార్ట్ అవుతుంది, 8 or 9కి స్టార్ట్ అవుతుంది, 4-4:30 ఎండ్ అవుతుంది. మళ్ళీ పిల్లలు వెళ్ళి తీసుకురావాలి, అదొకటి. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే ట్యూషన్స్ ఉంటాయి. అదే స్కూల్లో ట్యూషన్స్ 6 వరకు ట్యూషన్స్ ఉంటాయి. పేరెంట్స్ ఏదో వర్క్లో బిజీగా ఉంటారు, వాళ్ళు వచ్చేంతలోపు పిల్లవాడు సేఫ్గా ఉంటాడు అనే పర్సెప్షన్ ఒకటి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఎప్పుడో ఫండ్స్ వస్తాయి. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే మనం ఇచ్చే ఫీజులతో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతారు. నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ స్టేటస్. అంటే సోషల్ స్టేటస్ గురించి కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో వేయడం జరుగుతుంది. గుడ్ ఎడ్యుకేషన్ కోసం వేయడం జరుగుతుంది. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ ఏదైనప్పటికీ అన్ని స్కూల్స్ బాగానే ఉంటాయి. మన పర్సెప్షన్ మారాలి. మనం పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి? మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం పట్టించుకొని వాళ్ళు ఎలా చదవగలుగుతున్నారు, ఎలా రాయగలుగుతున్నారు, అసలు చదువుతున్నారా లేదా, ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవి ఇలాంటి చిన్నవి గమనించుకుంటే అక్కడ మనకు ప్రోగ్రెస్ అనేది తెలిసిపోతుంది. లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉన్నంత మాత్రాన స్కూల్లో 10 గంటలు, 15 గంటలు, 25 గంటలు ఉన్నంత మాత్రాన ఎడ్యుకేషన్ రాదు. ఎడ్యుకేషన్ గివ్స్ డిసిప్లిన్. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, చదవడానికి వస్తుందా, రాయడానికి వస్తుందా, ఒక పేరెంట్గా మనం పట్టించుకున్నంత వరకు గవర్నమెంట్ స్కూల్స్ మారవు, ప్రైవేట్ స్కూల్స్ అయినా అంతే ఉంటాయి. ఇది పేరెంట్స్ యొక్క బాధ్యత. పేరెంట్స్ కంపల్సరీ కన్సర్న్ తీసుకొని పిల్లలు చదువుతున్నారా లేదా, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి. ఇది ఫ్రెండ్స్. ఎవరైనా పేరెంట్స్ లేదా టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు, రీజన్స్ కనుక చెప్పాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ తెలియజేయండి. నేనైతే ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.